హలో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ చూడండి. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ 3 డిజిట్ నంబర్ ఏ అండ్ బి. రెండు నంబర్స్, రెండు 3 డిజిట్స్ నంబర్. దాన్ని ఏలో ఒకటి బిలో ఒకటి స్టోర్ చేసుకోమన్నారు. అండ్ చెక్స్ ఇఫ్ ఫస్ట్ డిజిట్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ బి. ఇప్పుడు ఏలో ఒక 3 నెంబర్స్ ఉంది, బిలో ఒక 3 నెంబర్స్ ఉందంటే ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ని కంపేర్ చేయమన్నారు. ఏ ఈజ్ లెస్ దెన్ ద లాస్ట్ డిజిట్, బి కన్నా ఏ తక్కువ ఉండాల, అప్పుడు ట్రూ అవుతుంది. ఆ కాన్సెప్ట్లో వాళ్ళైతే క్వశ్చన్ అడిగారు. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, 8 1, ఓకేనా? ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్. బి కన్నా ఏలో ఉండే ఫస్ట్ డిజిట్ తక్కువ ఉండాలి, ట్రూ అయిందా? ఓకే, దానికి నేను ప్రోగ్రామ్ ఎలా రాసాను చూడండి. నంబర్ 1 నంబర్ 2 ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఇన్పుట్ తీసి ఇంటిజర్గా మార్చి నంబర్ 1లో స్టోర్ చేస్తుంది. ఇన్పుట్ తీసి ఇంటిజర్గా మార్చి నంబర్ 2లో స్టోర్ చేస్తుంది. అండ్ దెన్ ఇప్పుడు నేను దీన్ని ఇంటిజర్గా మార్చింది కదా, దాన్ని మళ్ళీ స్ట్రింగ్కి మార్చుకున్నా. ఓకేనా? ఈ ఒక్క లైన్కి మాత్రమే అది స్ట్రింగ్గా యాక్ట్ అవుతుంది, అంటే స్ట్రింగ్గా కన్వర్ట్ అవుతుంది ఇక్కడ ఈ లైన్లో. ఓకేనా? స్ట్రింగ్ 1 స్ట్రింగ్ 2 అని మార్చి నంబర్ 1లో ఏదైతే ఉందో దాన్ని స్ట్రింగ్కి మార్చమన్నా, నంబర్ 2లో ఏదైతే ఉందో దాన్ని స్ట్రింగ్కి మార్చుకొని దానికి ఇండెక్సింగ్ చేసుకున్నా. ఏమనేసి ఇండెక్స్ 1 అనేసి ఒక వేరియబుల్ నేమ్ పెట్టుకొని, ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు, ఇండెక్స్ 1 అని పెట్టుకున్నా, ఈక్వల్స్ టు స్ట్రింగ్ 1లో ఉండే 0th ఇండెక్స్, 0th లెటర్ కానీ నంబర్ కానీ 0th ప్లేస్లో ఉండే డిజిట్, ఇండెక్స్ 2లో స్ట్రింగ్ 2 ఏదైతే ఉందో దాంట్లో -1 అంటే లాస్ట్ నుంచి ఫస్ట్ డిజిట్, -1 అని పెట్టినామంటే లాస్ట్ నుంచి ఫస్ట్ డిజిట్. రిజల్ట్లో ఇండెక్స్ 1 లెస్ దెన్ ఇండెక్స్ 2 అయిందంటే నాకు ట్రూ అనేసి ప్రింట్ అవ్వాలి, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ అవ్వాలి. అర్థమైందా? ఇది కాన్సెప్ట్. ఈ ప్రోగ్రామ్ని నేను ఇట్లే రాసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.